నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడుల పరంపర కొనసాగుతూనే ఉంది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పనకి సిద్ధంగా అయిందో, కంకణం కట్టుకుందో, ఆ దిశగా పావులు కదుపుతోంది. ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడుల వేట. ఆంధ్రప్రదేశ్‌కి ఏమిస్తారు? ఆంధ్రప్రదేశ్‌కి మీ వంతు సాయం ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి, చిన్న స్థాయి కంపెనీలు పెట్టడానికి మీరు ఏ విధంగా దోహదపడతారు? ఇదే ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, 1924 మధ్యలో రాష్ట్రం ఒక మెట్టు అరమెట్టేనే ఎక్కాల్సింది పోయి 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోయింది. పైపెచ్చు అన్ని నేరాలు ఘోరాలు ఈటీవీలో కార్యక్రమం వచ్చేది ఒకప్పుడు. అట్లా నేరాలు ఘోరాలు కార్యక్రమమే జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు ఇదేం చేస్తుంది, అదేం చేస్తుంది, ఎన్ని రోజులు నిలబడుతుంది, పొరపచ్చాలు క్రియేట్ చేసేసి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరింత బలమైన దిశగా ముందుకెళ్తోంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి? అందరూ ఒక్కసారి ముక్కు మీద వేలేసుకున్న పెద్ద బ్లాక్ బాస్టర్ ఏంటంటే వైజాగ్ గూగుల్కి అతిపెద్ద డేటా సెంటరు ప్రపంచంలోనే, అంటే వాళ్ళ యుఎస్లో తర్వాత నెక్స్ట్ అతిపెద్ద డేటా సెంటరు విశాఖలో స్థాపించబోతున్నారు. అది సుందర్ పిచాయ్ గారు స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రకటించారు. అంతకుముందు సైడ్ నుంచి ఎవరెవరో ఏదేదో వాగారు, అవాకులు చవాకులు, వేస్ట్, అది డేటా సెంటర్, రేడియేషన్, తోటకూర అన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పి, మేము వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాం, పైపెచ్చు సముద్ర మార్గంగా సింగపూర్ నుంచి కేబుల్ లైన్ వేసుకొని డేటా సెంటర్ని అతిపెద్ద హ్యూజ్, అంటే అది మన మాటలో వర్ణించలేం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న మెమొరీ కార్డు చిప్స్లోనే చాలా డేటా ఉంటుంది. ఇంత చిన్న పాత ఆడియో క్యాసెట్ లాగా ఇంత ఉంటుంది. దాంట్లో 1 TB డేటా, 2 TB, 5 TB డేటాలు కూడా ఉంటాయి. అలాంటిది ఇంటి ప్రపంచంలో ఎంతమందికి అవసరమైన డేటా సెంటర్ పెడుతున్నారు గూగుల్ అంటే వైజాగ్. ఆ తర్వాత ఇప్పుడు జియో వాళ్ళు కూడా వేరే ఇంకొక ఎంఎన్సీలతో 2 ఎంఎన్సీలతో కలిపి గూగుల్ వాళ్ళు కూడా డేటా సెంటర్ పెట్టబోతున్నారు. అది కూడా విశాఖపట్నంలోనే. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ప్రకటించబోతుంది. అయితే మైక్రోసాఫ్ట్ అధినేత CEO ఎవరైతే ఉన్నారో సత్యనాదెండ్ల గారు, ఈయన భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు. మైక్రోసాఫ్ట్ కూడా ఈ డేటా సెంటర్ని, అలాగే ఏఐకి సంబంధించిన రాబోయే రోజుల్లో అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే, ఆ విభాగాల మీదే నడవబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళ పరిధిని విస్తరించుకునేందుకు, కంపెనీ యొక్క పరిధిని విస్తరించుకునేందుకు భారత్లో ఏఐకి సంబంధించి సుమారుగా $17 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతున్నారంట. ఇంతకుముందు కూడా సెమీ కండక్టర్ సంబంధించి ఒక సంస్థ వచ్చినప్పుడు, సెమీ కండక్టర్లకి అంటే మీరు కొద్దిగా నెట్వర్కింగ్ కానీ హార్డ్వేర్ కానీ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఒక ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ చిన్న డివైస్ కానీ ఓపెన్ చేస్తే దాంట్లో చిన్న చిన్న డివైస్ కండక్టర్లు అంటూ ఉంటాయి, సెమీ కండక్టర్లు అంటే. సో వాటితోనే ఎంత పెద్ద డేటాని కానీ, ఎంత పెద్ద టెక్నాలజీ కానీ చిన్న కండక్టర్లను పొందుపరిచి అసెంబ్ల్డ్గా తయారు చేస్తారు. సో అటువంటి కండక్టర్స్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈసారి భారత్లో పెట్టబోతున్నారు. అయితే వాళ్ళు కూడా ప్రధానమంత్రి మోదీ గారిని కలిసినప్పుడు 3 రాష్ట్రాల్లో 3 ప్రదేశాల్లో మేము పెట్టాలనుకుంటున్నాం, మాకు సజెస్ట్ చేయండి అంటే, భారత ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వాములతో కూడిన భారత ప్రభుత్వం ఒకటి హర్యానా, రెండోది ఒడిస్సా, హర్యానా పంజాబ్ సరిగ్గా గుర్తులేదు, రెండోది ఒడిస్సా, మూడోది ఆంధ్రప్రదేశ్. అలాగే ఇప్పుడు ఇది కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ పెట్టుబడులకు పెట్టే దిశగా మొట్టమొదటి ప్రయారిటీ భారత ప్రభుత్వానికి విశాఖపట్నం మీదే ఉంది, ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. అయితే అది అమరావతికి సమీపంలో పెడతారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది, లేదా విశాఖకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి, విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం కూడా రెడీ అయిపోయింది, రేపు ఏప్రిల్ 2026కి ఓపెనింగ్ కూడా అవబోతోంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేదికగా రోజుకి 10 సంఖ్యలో విమానాలు ల్యాండ్ అవుతుంటాయి, టేకాఫ్ అవుతుంటాయి. ఇకపై విదేశీయులు వాళ్ళ రాకలు అద్భుతంగా జరగబోతుంది అనేది అందరూ నమ్మదగ్గ విషయం. అయితే ఇప్పుడు అదే విశాఖపట్నంలో పెడతారా, లేదా మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ను కూడా డెవలప్ చేస్తున్నారు. అమరావతిని ఒక నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దిపోతున్న నేపథ్యంలో క్వాంటమ్ సంబంధించిన కంపెనీ కానీ, యూట్యూబ్కి సంబంధించిన కంపెనీ కానీ, అలాగే ప్రతిదీ ఒక హబ్, హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్,
ఫ్యాక్టరీస్ హబ్, అలాగే గవర్నమెంట్ హబ్, ఇలా దేనికి దానికి సపరేట్గా ఒక ఫ్యూచర్లో ఒక బ్యూటిఫుల్ సిటీగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే 50,000 పైచీలకు ఎకరాలు ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ఇంకొక 20,000 30,000 ల్యాండ్ గ్రాబింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అలాగానైతే అమరావతి సమీపంలో కూడా ఈ మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సంస్థ రాబోతుంది. లేదు వాళ్ళకి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మూడో ఆప్షను అనంతపురంకి కర్నూలుకు మధ్యలో బెంగళూరు మహానగరానికి దగ్గరగా ఉంటూ, అటు చెన్నైకి దగ్గరగా ఉంటూ, ఇటు హైదరాబాద్కి దగ్గరగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ బేస్గా అక్కడ ఒక అద్భుతమైన ఇండస్ట్రీ హబ్గా తయారవబోతుంది. మేబీ అది కూడా తయారవచ్చు. రాబోయే రోజుల్లో దాన్ని ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా కూడా తయారు చేయబోతున్నారంట. అక్కడ కూడా వచ్చిన అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైతే అవకాశాలు అందిపుచ్చుకోవడం ఉందో అదొక అద్భుతం. ఈ అందిపుచ్చుకోవడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పెద్దలు లోకేష్ గారిని దుయ్యబడుతున్నారంట. అవును, మీకు చేత కావట్లేదయ్యా. ఈయన ఏ చిన్న అవకాశం వచ్చినా డైవేస్ మరి పట్టేస్తున్నాడు. ఆయన నిన్న ప్రవాస ఆంధ్రుల్ని కలవడానికి యుఎస్ వెళ్ళాడు నిన్న మొన్న. అక్కడ కూడా కేవలం తమ్ముళ్ళు మీరందరూ కోఆపరేట్ చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇన్నేళ్ళు అయిపోయినా భారత్ మీద ఉండవు కానీ, అలాగే ఎస్పెషల్లీ తెలుగు గడ్డ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానం మీకు పోవట్లేదు, మీ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తున్నారు, దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచన రోజులో ఒక 100% అనుకుంటే ఒక 10% ఖచ్చితంగా కన్నభూమి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు. నిజంగా అది మా అదృష్టం. మీరందరూ మరొక్కసారి దృష్టి సారించండి, పెట్టుబడులు పెట్టండి అని అంటున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి మేము రాజకీయంగా అది చేసాం ఇది చేసాం చెప్పుకోవచ్చు కదా, మాకే గెలిపించండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పట్లేదు. ముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని గాడిన పెట్టాలి. ఉద్యోగులకి, రిటైర్డ్ పెన్షనర్లకి, ఫ్యామిలీ పెన్షనర్లకి పెన్షన్లు జీతాలు ఇచ్చే పరిస్థితులు దేని నుంచి పర్వాలేదనిపించుకునే స్థాయికి వచ్చాం. మరోవైపు రిజిస్ట్రేషన్ల రూపంలోనో ఈ కంపెనీలు వచ్చే MOL రూపంలోనో రెవెన్యూ అనేది ఆంధ్రప్రదేశ్కి జనరేట్ అవుతూనే ఉంది. స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ల్యాండ్ భూమి కూడా పెరిగింది. మీరు నమ్ముతారో లేదో, సరిగ్గా 2023-24 ఫిబ్రవరి నుంచే అమరావతి సరగం నుంచి రియల్ ఎస్టేట్ కాల్స్ వచ్చాయి నాకు. మాకు అమరావతికి ఎంత దూరంలో ఇక్కడ ల్యాండ్ ఉంది తీసుకుంటారండి, జనరల్గా కాల్ చేస్తారు కదా, అలా చేస్తున్నారు. అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు, ఒకప్పుడు హైటెక్ సిటీ ఎలాగైతే హైదరాబాద్ ఒక్కసారి కళ్ళెత్తి చూశారో అందరూ, ఇప్పుడు విశాఖపట్నం వైపు అందరూ తలెత్తి చూస్తున్నారు, అమరావతి కూడా తలెత్తి చూస్తున్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఒక సుమారుగా వాళ్ళు మైక్రోసాఫ్ట్లు కూడా అనౌన్స్ చేసింది, రేపు రాబోయే 26, 27, 28 ఈ 3 ఏళ్ల లోపనే పూర్తి స్థాయి పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే మరొక నెక్స్ట్ గవర్నమెంట్లు వచ్చేలోపు మొత్తం ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ ఉండేలా చేయాలి. అదొక్కటి నా విన్నపం ఏంటంటే, బాగానే ఎస్టాబ్లిష్ చేస్తారు, కరెక్ట్ టైంలో ఈ నాయకులను ఎంచుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది నాకు ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవడో శంకుస్థాపన చేసానికి వీరు వెళ్ళి పేరు రాయించుకుంటాడు, ఎవడో ఒకటి వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి కష్టపడి నీరు పోసి అన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే, వేరే వాడు వచ్చి దాని పేరు రాసేస్తాడు. అలా చేయకుండా ఉండాలి. అభివృద్ధి పరిగెట్టాలంటే మరొక 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటారని కూడా అనుకుంటున్నాను.